సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెలుగుము. అప్పుడు మా నోని స్థితిని ప్రచురపరచుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ ప్రియేక దేవుని స్తుతి. నా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు, నీ ప్రియకుమారుని మా రక్షకునిగా దయచేయడం ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాము. కుమారుని దేవ, మా అపరాధులకు అప్పగించబడిన నీవు తిరిగి లేచిన ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయాలలో మా వలె చేయబడినందుకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంలో నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకే నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నీ పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి నీకు వేరు నీ కుమారుడు కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యులను యోగ్యురాలను కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని మన అతనితో చెబుతాను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మనము పాపం లేని వారని చెప్పుకునే వల్ల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను వల్ల పవిత్రులుగా చేయను. మనమందరం మోకరించి వారంగా నుండి మనల్ని మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుంటాము. చివరి నా పిల్లలకి కనికరంగా తండ్రి, తప్పిపోయిన గొడవలని మార్గములు తప్పు తిరిగి మా హృదయంలో ఆలోచన ఆశనికి అనుసరించి ఈ పరిశుద్ధమైన ఆజ్ఞని చేయవలసిన చేయడానికి చేసుకుని మా లక్ష్యం లేదు. అయిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయి, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మీకు కనికరముల తండ్రి, పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేము భక్తి నీతి స్మృతులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన నడత దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. శుభ శుక్రవారం కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన. శిలువ జీవితానుభవ వేదిక. కరుణగల తల్లియు తండ్రి అయిన దేవా, సమస్త జీవమునకు నీవే ఆధారభూతుడా. ప్రభా, పశ్చాత్తాపడే వారికి ఆశ్రయమును నిత్య వెలుగునైన దేవా, మమ్మల్ందరినీ ప్రేమించి క్షమించి బలపరచువాడవు. మా రక్షణార్థమై త్రియేక దేవుడు శిలువపై అనుభవించిన శ్రమలో నీ ప్రేమను వెల్లడించబడినదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ ప్రజలమైన మమ్మల్ని నీ విమోచనాత్మక ఆత్మతో నింపుట వలన నీ కుమారుని వలె మేము కూడా నీ దైవ కార్యార్థ సేవ మిషన్లో నమ్మకంగా పాల్గొన్నట్లు, న్యాయమును కనపరచబడినట్లు, అణచివేయబడిన వారికి విడుదల కలుగజేయుటకు, సర్వహీనులకు సర్వాంగంగా ఉండటకు మమ్మల్ని శక్తిమంతులుగా చేయము. నీ విమోచనాత్మక స్వార్థను ప్రకటించడానికి మరియు కరుణామయ జీవితముల ద్వారా క్రీస్తును బయలుపరచడానికి మమ్మల్ని నీ శాంతి సాధనలుగా ఉపయోగించుకోమని నీతోనూ పరిశుద్ధాత్మతో నిత్యం జీవించి పరిపాలించునడి మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మనమందరము